సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లల్ని యాక్టివ్‌గా, హెల్తీగా ఎలా ఉంచాలి అనుకున్నప్పుడు, ఫస్ట్ మనకొచ్చే థాట్ ఏంటంటే స్విమ్మింగ్ క్లాసెస్‌లో జాయిన్ చేయడం. స్విమ్మింగ్ అనేది డెఫినిట్‌గా చాలా మంచి ఎక్సర్‌సైజ్. కానీ స్విమ్మింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం. సమ్మర్‌లో పూల్స్ హైజీనిక్‌గా, నీట్‌గా ఉండడానికి వాటర్‌లో క్లోరిన్ అనేది యాడ్ చేస్తారు. ఈ క్లోరిన్ వల్ల ఐ ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి స్విమ్మింగ్ చేసేటప్పుడు కంపల్సరీ స్విమ్ గాగల్స్ పెట్టుకోవడం అనేది చాలా అవసరం. ఒకవేళ మార్నింగ్ కానీ సన్‌లైట్ ఉన్న టైంలో స్విమ్మింగ్ చేసేటట్లయితే యూవీ ప్రొటెక్షన్ ఉన్న స్విమ్ గాగల్స్ పెట్టుకోవడం అవసరం. ఎందుకంటే సన్‌లైట్ వాటర్ మీద పడినప్పుడు ఎక్కువ గ్లేర్ అవుతుంది. దీనివల్ల యూవీ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి కాంటాక్ట్ లెన్స్ అస్సలు పెట్టుకోకూడదు స్విమ్మింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే వాటర్ కాంటాక్ట్ లెన్స్‌కి, ఐకి మధ్యలో చేరి అక్కడ బాక్టీరియా చేరుకొని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ స్విమ్మింగ్ చేసేటప్పుడు ఇరిటేషన్ కనుక అనిపిస్తే కళ్ళని రబ్ చేయడం చేయకూడదు. వెంటనే క్లీన్ వాటర్‌తో ఐస్ వాష్ చేయడం వల్ల ఏదైనా ఇరిటెంట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే గనక ఐ నుంచి బయటకొచ్చేస్తాయి. స్విమ్మింగ్ అయిపోయినాక వెంటనే షవర్ తీసుకోండి. ఇంకొకటి ఒకవేళ ఇరిటేషన్ కానీ, రెడ్‌నెస్ కానీ ఎక్కువ ఉంది అనుకుంటే కొన్ని రోజులు స్విమ్మింగ్ క్లాసెస్ నుంచి బ్రేక్ తీసుకోండి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల లాంగ్ టర్మ్‌గా వచ్చే డ్యామేజ్‌ని మనం ప్రివెంట్ చేయొచ్చు. థాంక్ యూ.